హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ ప్రామిస్ హోమ్ అండ్ కిచెన్. నేను బాగున్నాను, మీరందరూ కూడా ఇంకా బాగున్నారని అనుకుంటూ ఇవాళ మండే వ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను. ఇక మార్నింగే నిద్రలేచి ఇంట్లో పనులన్నీ చేసుకుంటున్నాను నెమ్మదిగా. ఇవాళ కాకపోతే కొద్దిగా లేట్గా నిద్ర లేచానమాట. 6 అయిపోయింది. ఇక లేచిన వెంటనే కొద్దిగా ఫ్రెష్ అయ్యి పిల్లలకైతే లంచ్ బాక్సెస్ ఫస్ట్ ప్రిపేర్ చేసేసాను. ప్రిపేర్ చేసేసి ఇంకా వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ కూడా ఇవాళ ఇంట్లో దోశ బ్యాటర్ ఉంది. ఇక దోశ వేసేసాను. ఇంకా లంచ్ బాక్స్ ప్రిపరేషన్ ఏమీ కూడా మీతో నేను షేర్ చేయలేదు. ఎందుకు అంటే లేజీగా అనిపిస్తుంది అనమాట. యాక్టివ్నెస్ అనేది రావట్లేదు పని చేయాలంటే. సో ఇంకా హాస్పిటల్కి వెళ్దాము అని అనుకున్నాము ఆవేళ. సో ఇంకా నేను ఈ మొత్తం పనులన్నీ చేసే లోపల మా హస్బెండ్ అయితే పైకి వెళ్ళారు. గార్డెన్లో మొత్తం వాటర్ అంతా చేసేసి ఇంకా ఫ్లవర్స్ ఏమైనా ఉంటే కట్ చేసుకొని తీసుకొచ్చారనమాట. ఇవాళ చూసారు కదా, ఈ రేకు మందారాలు అయితే బాగా పూసాయన్నమాట. ఒక 5 to 6 ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయి. బట్ 3 అయితే నేను కట్ చేసేసాను అనమాట, పురుగు వచ్చిందని చెప్పేసి. వాటికైతే ఇప్పుడు ఫ్లవరింగ్ రావట్లేదు. మేబీ టైం పట్టొచ్చు, కొద్దిగా చిగురులు వచ్చి మళ్ళీ మొగ్గలు వచ్చేసరికి. ఇప్పుడైతే ఈ ఎల్లో మందారం, ఇంకా ఈ రెడ్ మందారం, ఇంకా ఈ గోల్డ్ స్పాట్ కలర్ మందారం, ఇక ముద్ద మందారం, ఇంకా రేకు మందారం రెడ్ కలర్ ఉంటుంది కదా, అవైతే వస్తున్నాయి. రేకుల్లోనే చిన్న ఈ ప్యాటర్న్లోనే పింక్ అండ్ వైట్ కూడా ఉన్నాయన్నమాట. ఆ రెండు అయితే కటింగ్ పెట్టేశాను. సో అవి రెండు రావడానికి కొద్దిగా అయితే టైం పడుతుందన్నమాట. అండ్ ఇవాళ ఒక చిన్న మల్లెపువ్వు అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యింది. ఒక 2-3 పువ్వులు పూసాయన్నమాట. ఇంకా ఏ మల్లెపువ్వు ఎప్పుడు పూసినా లక్ష్మీదేవికే పెడతాను. అండ్ ఇంకా అలా అయితే దీపారాధన చేసేసుకున్నాను. ఇవాళ నేను సింపుల్గా దీపారాధన చేసేసుకున్నాను. మార్నింగే ఇంకా లేట్ అవుతుంది కాబట్టి పిల్లల్ని ఎవరినో ఒకరిని శివుడికి అభిషేకం చేసేసి వెళ్ళిపోమంటున్నా అనమాట. ఒకవేళ మేబీ నాకు బాగుండలేదు కదా, తర్వాత ఇంకా పెట్టలేనేమో దీపం అనే రోజు ఏం చేస్తున్నానంటే పిల్లల్ని కొద్దిగా శివుడికి అభిషేకం చేసేసి వెళ్ళిపోమంటే వాళ్ళు చేసేసి అయితే వెళ్తున్నారు. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ ప్రామిస్ హోమ్ అండ్ కిచెన్. నేను ఇప్పుడు కింద గ్యాలరీకి వచ్చానండి. ఎందుకంటే ఇప్పుడు బయటికి వెళ్తున్నాం, హాస్పిటల్కి వెళ్తున్నాను. సో ఈవేళ మండే వ్లాగ్ ఈవినింగ్ రావచ్చు మేబీ, కొద్దిగా హెల్త్ బాగాలేదనమాట. సో చూడండి, ఇంకా హాస్పిటల్కి అయితే బయలుదేరుతున్నాము. సో అందరూ కూడా వ్లాగ్స్ చూడండి, సపోర్ట్ చేయండి మన ఛానల్ని. స్టిల్ ఇప్పుడు కూడా ఇంకా హాస్పిటల్లోనే ఉన్నాం. టైం అయితే 2 o'clock అయింది. బయట హాస్పిటల్ బయట పార్క్లో అయితే కూర్చున్నాను నేను. మా హాస్పిటల్ అయితే ఎలా ఉంటుంది, మొత్తం ఇదంతా పార్కింగ్ ఏరియా, బయట అంతా కనిపిస్తుంది ఆ పక్కది. అండ్ ఇదంతా కూడా లోపల పార్క్. అండ్ ఈ బ్యాక్ సైడ్ అంతా కూడా ఇలా హాస్పిటల్ అనమాట. చాలా పెద్ద హాస్పిటల్ ఇది. ఈ చివరి నుంచి ఆ చివరికి అంతా కూడా హాస్పిటలే. ఇక హాస్పిటల్లో మాకు అంతా వర్క్ కంప్లీట్ అయ్యేసరికి 3:30 అయిపోయింది. ఇక బయటకు వచ్చి ఇంటికి రావాలన్నా మళ్ళీ 4 o'clock అవుతుందని చెప్పేసి ఇంక లంచ్ టైం అయితే దాటిపోతుందని మా హస్బెండ్ ఇంకా వేళ బయట భోజనం చేద్దామని చెప్పారు. సో ఇది అయితే లంచ్ డేట్ చాలా ఇయర్స్ తర్వాత అని చెప్పాలి, అన్ఎక్స్పెక్టెడ్గా ఇవాళ ఇలానా. కాకపోతే ఒంట్లో బాగుండలేనప్పుడు ఇద్దరం వెళ్ళామని కొద్దిగా అయితే నాకు అంత హ్యాపీ మూడ్లో లేననమాట. బట్ చాలా ఇయర్స్ తర్వాత మా ఇద్దరం వెళ్ళిన లంచ్ డేట్ అనమాట ఇది. ఇక్కడ రామచంద్ర వెస్ట్రన్ హబ్ అని ఉంది. సో అక్కడికైతే వెళ్ళి ఇంకా వేళ మటన్ బిర్యానీ తినేసాము. ఇంకా లంచ్ అంతా ఫినిష్ చేసుకొని వచ్చి తర్వాత రిత్విక్ మా చిన్నోడిది ఆ వేళ పేరెంట్స్ మీటింగ్ ఉందన్నమాట. సో ఆన్ ది వే పేరెంట్స్ మీటింగ్ కూడా చూసుకొని ఇంకా రిత్విక్ని అయితే తీసుకుని వచ్చేసాము. వస్తూ ఇంకా స్నాక్స్ ఏమీ లేవు ఇంట్లో. సో బేకరీ నుంచి కొన్ని ఐటమ్స్ అయితే తీసుకొచ్చి స్టోర్ చేసాను అనమాట. ఇవి చాలా బాగా చేస్తారు వాళ్ళు, హోమ్ మేడ్ అనమాట. అక్కడ అయ్యంగర్ బేకరీ అని, వాళ్ళు ఎప్పుడు దీన్ని తీసుకున్నా సరే అక్కడ తీసుకుంటాను, చాలా బాగుంటాయి. సో రిచ్ అయితే ఇంకా స్నాక్స్ ప్లేటింగ్ అయితే చేసుకుంటున్నాడు తినడానికి. చూడండి ఎన్ని ఐటమ్స్ చేసుకున్నాడో, ఇంట్లో చేసిన బిస్కెట్స్ కూడా. ఇక వాళ్ళ ఇద్దరు పిల్లలకు కూడా స్నాక్స్ అయితే ఇంకా వేళ అలా కంప్లీట్ అయిపోయింది. ఇక స్నాక్స్ తినేసి కాసేపు అయితే అందరం కూడా కూర్చున్నాము. ఇక నేనైతే రెస్ట్ తీసుకున్నాను, హాస్పిటల్ నుంచి వచ్చాను కదా, బాగా టైర్డ్ అయిపోయాను. అండ్ నేను మటన్ బిర్యానీ అయితే ఆర్డర్ చేశాను, కానీ అది కూడా ఎందుకో తినాలనిపించలేదు అనమాట. ఇంకా ఇంటికి వచ్చేసరికి కొద్దిగా నీరసం అనిపించింది. ఇంకా కొబ్బరి బొండలు అవి తీసుకొని వచ్చారనమాట మా హస్బెండ్. ఇంకా తాగేసి నేనైతే రెస్ట్ తీసుకుంటున్నా. ఎక్కువ పని చేయట్లేదు అనమాట. ఈ లోపల రైస్ పెద్దోడు పెట్టేశాడు కుక్కర్, అండ్ ఎగ్స్ కూడా బాయిల్కి వేసేసి వదిలేశాడు అనమాట. ఇక ఇవన్నీ కూడా తీసేసి పీల్ చేసేసి ఆనియన్స్ అవి కూడా కట్ చేసి పెట్టేశారు మా హస్బెండ్. సో ఇవన్నీ అయిపోయాక ఇంకా కుకింగ్ అంటే మా ఇంట్లో ఎవరికి రాదనమాట.
అంటే మా హస్బెండ్ కూడా రాదు, ఇంకా పిల్లలంటే చిన్నవాళ్ళు కాబట్టి ఎవరికి రాదు. సో నేనే కుక్ చేయాలి. రైస్ అయితే పెట్టేస్తారు కానీ ఇక ఈ ఎగ్ కర్రీ అయితే సింపుల్గా ఉంటుందని చెప్పి ఇంకా ఎగ్ కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఎగ్స్ ఇలాగా ఫ్రై చేస్తేనే పిల్లలకి ఇష్టం అనమాట. ఎగ్స్ ఫ్రై చేసిన కడాయిలోనే ఆనియన్స్ కూడా యాడ్ చేసేస్తున్నాను. ఈ గ్రేవీకి కొద్దిగా ఆనియన్స్ అండ్ ఈ చిల్లీస్ చిన్న చిన్నగా కట్ చేసుకుంటే బాగా బాగుంటుందన్నమాట. కొద్దిగా బాగా ఫ్రై చేసి దీంట్లో టమాటా ప్యూరీ కూడా యాడ్ చేసేస్తాను. టమాటా ప్యూరీలోనే నేను కొద్దిగా జీలకర్ర, జింజర్, గార్లిక్ కూడా యాడ్ చేసేసి ప్యూరీ రెడీ చేస్తాను అనమాట. సో ఆ ప్యూరీ కూడా ఇంకా దీంట్లోనే యాడ్ చేసేసి కొద్దిగా బాగా ఫ్రై చేయాలి. పచ్చివాసన పోయినంత వరకు బాగా ఫ్రై చేసి ఆ తర్వాత దీంట్లో కొద్దిగా ఉప్పు, కారం, ఇంట్లో ధనియాల పౌడర్ ఉంటే ధనియాల పౌడర్, కొద్దిగా గరం మసాలా లిటిల్ పించ్ యాడ్ చేసుకొని బాగా రోస్ట్ ఫ్రై చేసుకొని మనకి వాటర్ కన్సిస్టెన్సీ ఎంత కావాలో చూసి వేసుకుంటే గ్రేవీ అనేది రెడీ అయిపోతుందనమాట. దీంట్లో మనం కరివేపాకు వేసుకోవచ్చు, కొత్తిమీర వేసుకోవచ్చు. ఒకవేళ ఆ రెండు కూడా లేవు అనుకుంటే ఇది గ్రేవీ కాబట్టి కసూరి మేతి ఉన్నా సరే పైనుంచి వేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. హోటల్ స్టైల్లో లా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇదైతే మనకి ఇలా గ్రేవీ చేసుకుంటే మనం రోటీస్తో కూడా తీసుకోవచ్చు అండ్ రైస్తో కూడా తీసుకోవచ్చు. ఇక కర్రీ కూడా కలిసి వస్తుందన్నమాట. ఇలా గ్రేవీస్ చేసుకుంటే ఎక్కువ మందికి కూడా సరిపోతుందన్నమాట. సో ఇంకా నేనైతే ఇలాగ ఆ రోజు కర్రీ ప్రిపేర్ చేసేసి ఇంకా పిల్లలకి డిన్నర్ అది కూడా ఇంకా మా హస్బెండే సర్వ్ చేసేసారు. ఆ తర్వాత ఇంకా అన్నీ కూడా ఇంకా క్లీనింగ్ సెక్షన్ మాత్రం వాళ్ళకి ఎవరికి రాదు కాబట్టి డిషెస్ అవి తర్వాత వాష్ చేసుకుంటున్నాను. అయితే వెజల్స్ మార్నింగ్ కానీ లేదంటే నైట్ కానీ అలా వాష్ చేసుకుంటున్నాను. ఇక ఇంట్లో హెల్పింగ్ అంటే ఎవరు లేరు కదా, సో మా హస్బెండ్ ఇంకా అలాంటివి ఏమీ కూడా రావన్నమాట. ఈ క్లీనింగ్ సెక్షన్ ఏదైనా ఉంటే చేసి పెడతారు కానీ ఈ హౌస్ క్లీనింగ్ అది ఇంకా మిగతా పనులు ఏవి రావన్నమాట. సో నేనే నెమ్మదిగా అయితే మేనేజ్ చేసుకుంటున్నాను. బట్ ఏంటంటే ఒక సపోర్ట్గా అనిపిస్తుంది. ఒకవేళ బాగాలేదు అనుకున్న ఇన్ని రోజులు నేను హాస్పిటల్ కూడా వెళ్ళలేకపోయాను కదా, వచ్చాక హాస్పిటల్కి వెళ్ళాను అనమాట. ఇక ఈ జ్యూసెస్ అవి తెచ్చివ్వడం, బయట నుంచి కోకోనట్స్ తెచ్చివ్వడం కొద్దిగా హెల్ప్ఫుల్ అనిపించింది. సో తొందరగా కోలుకోవాలని నాకు కూడా అనిపిస్తుంది. అంతవరకు కూడా వ్లాగ్స్ కొద్దిగా అప్ డౌన్ అవుతూనే ఉంటాయి. సో అందరూ కూడా మన ఛానల్ చూసి సపోర్ట్ చేయండి. కొంచెం ఆరోగ్యం కుదిరిపడాక నేను ఇంకా డైలీ వ్లాగ్స్ అనేవి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను టైంకి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైతే వాచ్ చేస్తున్నారో ఫస్ట్ టైం మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ఛానల్లో అయితే మంచి మంచి వ్లాగ్స్ ఉన్నాయి. అండ్ చూసిన వెంటనే ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చిన 1 లైక్ వల్ల నాకు చాలా మోటివేషన్ ఇంకా సపోర్టివ్గా అనిపిస్తుంది. అండ్ నాకు కూడా వ్లాగ్స్ చెయ్యాలి, మన కోసం ఇంతమంది వెయిట్ చేస్తున్నారు అని ఒక ఫీలింగ్ అయితే వస్తుంది కదా. సో ఆ ఫీలింగ్ నాకు రప్పించాలంటే మీరు కంపల్సరీ చూసిన వెంటనే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. అండ్ పాత వాళ్ళు ఎప్పటిలాగానే చూసిన వెంటనే ఒక వ్యూ అయితే ఇవ్వండి, ఒక లైక్ ఇవ్వండి. అండ్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చిన 1 వ్యూ వల్ల మన ఛానల్ ఇంకొద్దిగా ముందుకెళ్ళేందుకు ఛాన్సెస్ ఉంటుంది. అండ్ మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో అయితే మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.